హాయ్ అండి. ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా పలావ్ చేస్తున్నా. మసూరా బియ్యంతోనే చేస్తున్నా నేనైతే. ఈ విధంగా చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రై చేస్తే గిన్నె తీసుకొని 1.5 గ్లాసు రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి చీలికలను బాగా వేగనీయాలి. ఇప్పుడు కడిగిన పెట్టిన చికెన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇదైతే నేను ఎమ్మటే చేశాను కాబట్టి కుక్కర్లో వేశాను. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ సాల్టు. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, టమోటా, పుదీనా వేసాను. ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. నేనైతే కొత్తిమీర వేయలేదు. పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ రైసు. ఇప్పుడు పెరుగు వేసుకొని ఇది బాగా ముక్కలుగా పట్టించేయాలి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి కదా బాగా. మనం తీసుకున్న హోల్ గరం మసాలా అన్నీ ఇందులో వేసేసి సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ దీంట్లో వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు ఈలోపు ఎసరు మరిగిపోయింది కదా, రైస్ వేసుకొని కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే సరిపోయింది, ఉడికింది కదా. ఇప్పుడు అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా, పుదీనా, కొంచెం పైన బిర్యానీ మసాలా వేసి మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.